హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో అందరూ ఎంతో ఇష్టపడి తినే బ్రెడ్ ఆమ్లెట్ని మన ఇంట్లో డైలీ యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? చూసే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్, 3 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్, కొంచెం కొత్తిమీర, చిటికెడు పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం జీరా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కావాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ని తీసుకొని ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 బ్రెడ్స్ని అటు ఇటు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కడాయిలోనే ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని రౌండ్గా వేసుకోవాలి. తర్వాత రోస్ట్ చేసుకొని పెట్టుకున్న 2 బ్రెడ్స్ని దాని మీద పెట్టుకొని వాటిని డిప్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి తిప్పి వాటి మీద పెట్టుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో చేసుకుంటే ఆమ్లెట్ గట్టిగా అయిపోతుంది. అందుకే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. మంచిగా అది గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా టేస్టీ అండ్ ఫ్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ లాగా అయినా తినొచ్చు. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.